ఈరోజు ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఈ అథ్లెటిక్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో పెడతారన్న ఆలోచన కూడా మాకు లేకుండా జనరల్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో పెడుతుంటారు, మండల హెడ్ క్వార్టర్స్లలో పెడుతుంటారు. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో పెట్టి అందరికీ ఈ యొక్క అథ్లెటిక్స్ని పరిచయం చేసి అది ఒక అసోసియేషన్ ఉంటుంది, ఇక్కడ మనం ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇట్లా మనకు సర్టిఫికెట్లు వస్తాయి, ఈ విధంగా అవగాహన కల్పించి పార్టిసిపేట్ చేస్తున్నందుకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వారిని మా తరఫున ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళలో మంచి టాలెంట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించడానికి కానీ వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించడానికి ఇలాంటి ఈవెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా మేము అనుకుంటున్నాము ఇంకా పూర్తి స్థాయిలో బాగా ప్రచారం చేసి అందరికీ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అని బాగా ప్రచారం చేసి పార్టిసిపేట్ ఇంకా చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తున్నారు. ఫర్దర్ ఇంకెప్పుడైనా మళ్ళీ ఫర్దర్ ఇంకేదైనా విలేజ్లలో ఏర్పాటు చేస్తే మాకు కూడా చెబితే మేము కూడా పార్టిసిపేట్ అవుతుంది. దాంట్లో మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇంకేదైనా మా వైపు చేయాల్సింది కూడా తప్పకుండా మేము కూడా చేస్తాం. అంటే మేము సడన్గా చెప్పినారు ఈరోజు మార్నింగ్ ఉందని చెప్పినారు కానీ మాకు అంత పెద్దగా కోరుట్లో కానీ అక్కడ పెద్దగా తెలిసినట్టు మాకు అనిపించలేదు. యాక్చువల్గా ఇంకొంచెం బాగా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది, మనకు క్షణాలలో ప్రపంచం అంతా ఏదైనా ఒక వార్త తెలియజేయచ్చు. ఫలానా ఈవెంట్ ఉందని చెప్పేసి ఇంకొంచెం పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేస్తే దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. ఇంకొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది మీకే సాధ్యం కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే నెక్స్ట్ మమ్మల్ని కూడా కొంచెం భాగస్వామ్యం చేయండి, తప్పకుండా మా పార్టిసిపేట్ ఉంటుంది. ఇంకా క్రీడల విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, క్రీడలు అనేవి పిల్లలకి శారీరకంగా మరియు మానసికంగా ఎదుగుదలకి చాలా పనికొస్తాయి. అది మనందరికీ తెలిసిందే. కాకపోతే గత లాస్ట్ 2 జనరేషన్స్ ఒక 10-20 సంవత్సరాల నుంచి చూస్తే చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మీ విలేజ్ చాలా మెరుగైన విలేజ్ యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ ఒక వాలీబాల్ టీం ఉన్నది, ఒక కల్చర్ ఉన్నది, సాయంత్రం కాగానే ఒక స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి ఆడే అట్లా అలవాటు ఉన్నది. కానీ ఎలాంటి క్రీడలు ఆడకుండా చాలా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి చాలా విలేజెస్ కూడా ఈరోజు కొంచెం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇలాంటి విలేజెస్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా పార్టిసిపేట్ చేసి ఇందాక మా ఎస్ఐ గారు